నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొబైల్ యాప్ సిద్ధం. ఇవాళ ప్రారంభించనున్న సీఎం. రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక. ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. నూతన ఆర్ఓఆర్ చట్టం, కులగణన, రైతు భరోసాపై చర్చ. పట్టాదారు పాస్బుక్లు లేక నిజామాబాద్లో రైతుల అవస్థలు. రైతు బంధు, భరోసా అందట్లేదని 2 గ్రామాల కర్షకుల ఆవేదన. మహారాష్ట్ర సీఎంగా నేడు ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు. పురుషులకు ఋతుక్రమం ఉంటే మహిళల బాధలు తెలిసేవి. సివిల్ జడ్జి తొలగింపు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొబైల్ యాప్ సిద్ధమైంది. ఇవాళ ఈ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ప్రతి మండల కేంద్రంలోనూ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో 1.5 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ కలెక్టర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఈరోజు కలెక్టర్ ఇటు మంత్రి ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా ఈ పట్టాల పంపిణీ అయితే చేపడుతున్నారు. హైదరాబాద్ కలెక్టర్ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ తర్వాత ముషిరాబాద్కు సంబంధించిన నియోజకవర్గంలో 81 మందికి సంబంధించి కూడా లబ్ధిదారులకు అయితే పట్టాల పంపిణీ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాదు. ఇప్పటికే ఆ లబ్ధిదారులు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వారు ఆధార్ కార్డులు కానీ తర్వాత ఆ ఫొటోస్తో పాటు ఇక్కడికి రావాలని చెప్పి కూడా ముందస్తుగానే అధికారులు సూచించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఇటు కలెక్టరు తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి కూడా కొంతమందికి తమకు ఇళ్లు రాలేదని చెప్పి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే వారి వివరాలు సేకరించి తర్వాత వారు పరిశీలించడం చూస్తారు. కొంతమంది ఇల్లు రాలేదని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా? చేసుకొని బతుకుతున్నాం మేము. మాకు ఇల్లు రాలేదు. ఎన్ని రోజులు కిరాయి కట్టుకొని బతకాలి? ఎట్లా సారు? మీకు చెప్పారమ్మా, మీకు ఇల్లు వచ్చిందని చెప్పారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? లేదు సార్, లిస్ట్ లో ఉంది సార్ నా పేరు. 7 ఇయర్స్ నుంచి రెంట్ కట్టుకుంటున్నాము. ఇప్పుడు లిస్ట్ లో లేదు. అన్నిటికీ దీంట్లో కూడా ఉంది సార్ నా పేరు. ఇప్పుడు 38 హౌసెస్ లో ఓన్లీ 37 ఇస్తున్నారు. ఒక్క నెంబర్ నాదొక్కదే మిస్ అయింది. అదే అర్థం కావట్లేదు సార్. ఇస్తే అందరికి ఒకేసారి రావాలి సార్. న్యాయం జరగాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల. అందరికీ రావాలి. అందరూ బస్తీలో ఉన్న వాళ్ళమే. కుటుంబానికి 2 రావాలి. కుటుంబానికి 2. ఫస్ట్ ఒక ఇల్లు ఉందా, తల్లిదండ్రులు సంపాదించింది, ఆ ఇల్లుకు 2 రావాలి. 2 కొడుకులు ఉండని లేకపోని 2 రావాలి. ఇడ గవర్నమెంట్ అయినా కూడా, సీఎం కూడా, కలెక్టర్ కైనా ఎవరైనా ఇంటికి 2 రావాలి. ఇంటికి 2 రావాలి. మేము కవాడు కూడా ఎల్బీ నగర్ బస్తీ అండి మాది. మాకు 38 హౌసెస్ శాంక్షన్ అయినాయి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినాయి. కానీ మాకు వచ్చినాయి మాత్రం 37 వచ్చినాయి. మరి ఆ ఒక్క నెంబర్ ఎందుకు మిస్ అయిందో తెలియదు. మరి బస్తీ లీడర్ల ప్రాబ్లం ఉందా, మరి ఏం గేమ్ ఆడుతున్నారు అనేది తెలియదు. కానీ మాకు మాత్రం మిస్ ఎట్ టైం అందరికీ ఇవ్వండి. 1% మిస్ అయినా మాకు కూడా అవసరం 37 వస్తాయి. ఎట్ టైం ఇస్తే 38 ఇవ్వండి, లేకపోతే ఇల్లు ఆపేయండి. మరి ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు కిరాయి కట్టిన వాళ్ళము మేము సెపరేట్ అయిపోయి వాళ్ళు ఇళ్ళలో వెళ్తే మరి మేమేడు ఉండాలి? రోడ్ల మీద బతకాలా? కిరాయి కట్టుకుని బతకాలా? సావాలా? వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటే మరి మేమేడు ఉండాలి? సొంత ల్యాండ్లో మేము ఇల్లు కడితే ఇస్తే ఒకటేసారి 38 ఇల్లు ఇస్తేనే ఓకే, లేకపోతే ఇల్లు ఆపేయండి అంతే. 37 ఇస్తే మాత్రం నేను ఒప్పుకునేదే లేదు. ప్రతి దానికి ప్రతి మీటింగ్ అటెండ్ అయినాము. ఎక్కడ రమ్మంటే అక్కడ పోయినాము. ఇక ఎండింగ్ వచ్చి లిస్ట్ మిస్ అయిందంటే ఏమన్నా అర్థమేమన్నమాట? మేము ఆర్డీ ఆఫీస్ పోలేదా? ఈ రోజు చెప్పారా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రాలి వచ్చి మీకు లబ్ధిదారులు మాత్రమే రమ్మని కూడా చెప్పారండి. మాకు ఫోన్ చేస్తాను వచ్చినాం మేము. ఇప్పుడు వచ్చిన తర్వాత 37 ఉన్నాయంటే ఏమన్నమాట? నాకు అర్థం కాదు. మరి మేమే సావాలా బయట పోయి? వాళ్ళందరూ 37 ఉంటారు. మరి మేమే ఉండాలా? ఊరేసుకొని సావాలా? ఇదేనా న్యాయం అనేది? ఇదేనా రేవంత్ రెడ్డి న్యాయం చేసేది? మాకు మీద
ఇట్లా లబ్ధిదారులకు సంబంధించి మరి కాసేపట్లో కూడా ఇల్లుని పంపిణీ అయితే చేసే కార్యక్రమం అయితే చెప్పడం జరిగింది. దీంట్లో కొంతమందికి లిస్టులో పేరు వచ్చినా కానీ తమకు ఇల్లు రాలేదని చెప్పి కూడా అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మరి కాసేపట్లో ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్తో పాటు తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా పట్టాలకు సంబంధించి కూడా పంపిణీ అయితే కార్యక్రమం అయితే మరి కాసేపట్లో కూడా చేయనున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టంతో పాటు కులగణన, రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సర్కార్ను నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా పలు అంశాలు చర్చకు రానున్నాయి. 9న నిర్వహించే బీఎస్సీ సమావేశంలో సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమైన అంశాలు చర్చించాల్సి ఉండడంతో వారం 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం 2020 స్థానంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేలా రూపొందించిన ఆర్ఓఆర్ చట్టం 2024ను తీసుకురానున్నారు. ఈ చట్టం రూపకల్పన కోసం వివిధ రాష్ట్రాల్లోని చట్టాలపై ధరణి కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త చట్టం ముసాయిదాకు రూపకల్పన జరిగినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. చర్చ తర్వాత మార్పులు చేర్పులు ఉంటే వాటిని పొందుపర్చి చట్టం తీసుకురానున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన దాదాపు పూర్తయింది. ఇప్పటికే 95% వివరాలు కంప్యూటరీకరణ పూర్తయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ గణాంకాలు పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ సామాజిక వర్గాలు ఎంత జనాభా అనేది ఈ సర్వే ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని రాజకీయంగా వాడుకుంటారా, లేక ఆయా వర్గాల్ని సమానంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన నిధులు కేటాయించి ముందుకు వెళతారా అన్న దానిపై స్పష్టత లేదు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన రైతు బంధు పథకంలో అనర్హులు లబ్ధి పొందారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో దాదాపు 25,000 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. గత ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపార భూములకు, భవనాలకు, రహదారులకు కూడా రైతు బంధు చెల్లించడంతో పెద్ద మొత్తంలో అనర్హులకు వెళ్లినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పునరావృతం కాకుండా అమలు చేయనుంది. నిజమైన లబ్ధిదారుడికే రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత అర్హులైన ప్రతి రైతుకు భరోసా నిధులు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై సమగ్ర చర్చ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గాంధీ భవన్ ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా నిలుస్తోంది. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు దాదాపు 2,500 సమస్యలు మంత్రుల దృష్టికి రాగా 300 అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా 10 మంది మంత్రులు ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కాగా ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజల సమస్యలపై అర్జీలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బేగంపేట ప్రజాభవన్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం అమలు చేస్తోంది. ఇక్కడ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వారానికి 2 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల్ని ఆయా శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భావించారు. ఈ మేరకు గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని వారంలో 2 రోజులు నిర్వహిస్తున్నారు. దరఖాస్తుని స్వయంగా మంత్రులే స్వీకరించడం, తక్షణ పరిష్కారానికి అనువైనవి ఉంటే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా చెప్పి పరిష్కరిస్తూ వస్తున్నారు. దీంతో గాంధీ భవన్ కు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతున్నారు. ప్రతి వారం బుధ, శుక్రవారాల్లో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన మంత్రుల వెసులుబాటును బట్టి నిర్వహిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనరసింహలు ముఖాముఖికి హాజరయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 2,500 దరఖాస్తులు రాగా 300 వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమైనట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలకు చెందినవే ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి, పెన్షన్లు, ఆరోగ్య సమస్యలపై దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల్ని శాఖల వారీగా విడదీసి ఆయా శాఖలకు పంపేందుకు రాష్ట్ర నాయకత్వం 3 సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని ఆయా శాఖలకు పంపేటప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేఖను జత చేస్తున్నారు. ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో సమావేశమై పరిష్కారం చేసేట్లు సూచిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా, పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు రాకపోయినా తిరిగి పుంజుకొని ప్రజల తరపున పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మాసప్ ట్యాంక్లో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు దోస్తీ ఉందని ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ పేదల ఇళ్లు కూల్చేస్తుంటే బీజేపీ సహకరించిందని ఆరోపించారు. మోదీ హయాంలో ఒక్క కాంగ్రెస్ నేతనైనా జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. కానీ కవితను 5.5 నెలలు జైల్లో ఉంచారని చెప్పారు. हर चीज वादा करके जो वोट लिया उसके बारे में 1 साल से चाहे कितने दबका हमारे मारने की कोशिश करें, फिर भी हम हटे नहीं, लड़ते रहे. कुछ बेवकूफ लोग कहते हैं कि हमारा मोदी के साथ कोई दोस्ती है. अगर कुछ था हमारा उनके साथ या अभी कुछ है हमारे उनके साथ, तो क्या हमारी बहन को 5.5 महीने हम जेल में रहने देते क्या? जब से मोदी आए 10 साल 11 साल में एक कांग्रेस लीडर को भी रखेगा अंदर 5.5 महीना. कोई एक लीडर मुझे दिखाइएगा. रेवंत रेड्डी जैसे बदमाश को भी बख्श दिए, उसको भी छोड़ दिए. जो रंगे हाथ पकड़ा गया 50 लाख रुपए के साथ, वो भी आज बाहर घूम रहा है. जितना भी हम पंच खाए, जितना भी जोर से बीजेपी पंच करी, जितना भी जोर से कांग्रेस पंच करी, आज 1 साल बाद यहाँ पे हम लोग खड़े हैं. जंग के लिए आपके लिए जंग लड़ेंगे और कांग्रेस को नहीं छोड़ेंगे, बीजेपी को भी नहीं छोड़ेंगे. हाइड्रा की जब बुलडोजर की राज जब यहाँ पे शुरू हो गई, गरीबों के झोपड़पट्टी पे जब बुलडोजर आ गई, तो हम लोग उसका मुखालिफत कर रहे थे. पर कौन उसकी सपोर्ट कर रहे थे, कौन उसकी रेवंत रेड्डी की ताउन कर रहे थे? बीजेपी के एमपी रघुनंदन, बीजेपी के एमपी अरविंद और बीजेपी के बाकी मिनिस्टर बंटी संजय रेवंत रेड्डी के तरफदारी में लगे. और एक अजब प्रेम की गजब कहानी चल रही है. राहुल बाबा नो लीडर नहीं है, लीडर है, पढ़ के निकल जाता है. ఆ గ్రామాల్లో 360 ఎకరాల సాగు భూములకు ప్రస్తుతం ఎలాంటి పట్టాలు లేవు. ధరణి రికార్డుల్లో భూముల వివరాలు ఇప్పటికీ నమోదు కాలేదు. గతంలో రైతు బంధు, ప్రస్తుతం రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాల లాంటి ప్రభుత్వ పథకాలు ఆ రైతులకు అందలేదు. పండించిన పంట సైతం వేరే రైతుల పేర్ల మీద అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఏళ్లుగా పట్టాల కోసం అధికారులకు విన్నవించుకుంటున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ తండా, కొత్తపేట్ గ్రామాల్లోని రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా భూములను సాగు చేస్తున్న దాదాపు 180 రైతులకు ఇప్పటికీ పట్టాలు కాలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో ఈ భూముల వివరాలు నమోదు కాక కొత్త పాస్ పుస్తకాలు జారీ జరగలేదు. సర్వే నెంబర్లో ఉన్నదానికంటే గత పట్టాలు ఎక్కువ విస్తీర్ణం ఉండటంతో వివరాలు ధరణిలో నమోదు కావడానికి ఆటంకంగా మారింది. మల్కాపూర్ తండా, కొత్తపేట్ గ్రామాల్లోని రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. గత సర్కార్ ప్రవేశపెట్టిన రైతు బంధు అందలేదు. ప్రస్తుతం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు అనర్హులుగా మిగిలిపోయారు. పండించిన పంటలను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు. తెలిసిన రైతుల పేర్ల మీద పంటను అమ్ముకుని డబ్బులు తీసుకునే దుస్థితి నెలకొంది. దీంతో ఏ బ్యాంకు నుంచి కూడా పంట రుణాలు పొందలేకపోతున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. సమస్య పరిష్కరించి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నారు.
వాటి మీద క్రాప్ లోన్లు తీసుకున్నాము, అన్ని అవుతుండేది అన్ని పనులు దాని మీద. అయితే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కొంతమంది ఒక 300 ఎకరాల దాకా గల్లంతయ్యాయి సార్. దాంట్లో కొత్త పాస్బుక్లు జారీ కాలేవు. మాకు 1Bలో పేరు ఉన్నా కూడా కొత్త పాస్బుక్లు మా దగ్గర రాలేవు. ఈ బుక్కులు రాకపోవడం వల్ల మాకు రుణమాఫీ కాలే. ఇంకొకటి రైతు బంధు అసలు రావట్లేదు. పాస్బుక్లు లేకపోవడం వల్ల ప్రైవేట్ వాళ్లకు అమ్మేయడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఇచ్చిన బోనస్ కూడా లాస్ అయిపోయినాం. అధికారులు కూడా గమనించి మాకు సత్వరం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు కావాలన్నట్టు పలుమార్లు విన్నవించినా ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్ననే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము. ఆర్డీఓ గారు చెప్పారు జాయింట్ సర్వే అతి త్వరలో చేస్తామని, చేసి తొందరగానే ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా పలుమార్లు ఫోన్ చేసినా కూడా ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. 180 సర్వే నంబర్లో RSRలో 110 ఎకరాలు మాత్రమే రెవెన్యూ రికార్డ్ ప్రకారంలో ఉంది అని చెప్పేసి అధికారులు ఒక చిన్న తప్పిదం వలన 70 మంది రైతులకు పట్టా పాస్బుక్లు రావడం లేదు. ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరిగిందని చెప్పి వీళ్ళకు అన్యాయం చేయడం తగదు. రైతులందరం ప్రభుత్వానికి దయచేసి పట్టా పాస్బుక్లు ఇకనైనా మాకు ఇప్పించి తగు న్యాయం చేయగలరని మా యొక్క మనవి. సర్వే నెంబర్ 179, 180లో దాదాపు 360 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ 360 ఎకరాల భూమి మల్కాపూర్, కొత్తపేట గ్రామ శివారు ప్రాంతాల్లో ఉంది. ఈ 2 సర్వే నెంబర్లలో చిన్న సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు. వీరికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందించిన పాస్ పుస్తకాలే ఇప్పటికీ ఉన్నాయి. సాగులో ఉన్న భూ విస్తీర్ణానికి గత పట్టాలో ఉన్న దానికి పొంతన లేకుండా పోయింది. రైతుల అభ్యర్థనతో భూముల వివరాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త పాస్ పుస్తకాలు అందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 180 సర్వే నంబర్ దగ్గర ఒక 70-80 మంది ఉంటారు రైతులు. అందరూ చిన్న సన్నకారు రైతులే. కాకపోతే ఇది పాత పాస్బుక్లు ఇచ్చారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత డిజిటల్ బుక్కులు మాకు రాలేవు. ప్రతి పథకంకు మేము అర్హులం కాలేకపోతున్నాం. డిజిటల్ బుక్కులు ఇచ్చి మాకు కూడా అందరు తిరిగా ధాన్యం అమ్ముకోవడానికి ఇవన్నీ పథకాలు వర్తించేటట్టు అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఇంతవరకు బుక్కులు ఇవి పాత బుక్కులు ఉన్నాయి. మాకు కొత్త బుక్కులు వేయాలి. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది గవర్నమెంట్ ఏం లేదు. ఈ పేదలకు ఖచ్చితంగా రుణమాఫీ ఇవన్నీ వర్తించాలా, బుక్కులు ఇవ్వాలా ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని ధరణిలోని సాంకేతిక సమస్యను పరిష్కరించి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో చేయవలసిన పనులపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 7న జిల్లా పర్యటనలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, నల్గొండలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో విస్తరణ అధికారులు, ఏఈఓల పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఏఈఓల అసోసియేషన్ ఆక్షేపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన చేపట్టారు. అగ్రికల్చర్ బీఎస్సీ పట్టభద్రులమైన తమకు మండల వ్యవసాయాధికారిగా పదోన్నతి కల్పించడంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ తీవ్ర తాచారం చేస్తోందని ఆరోపించారు. 6 ఏళ్లుగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. ఏఈఓలుగా ఉద్యోగం చేస్తూ రైతులకు సేవలందిస్తున్న క్రమంలో తమకు సీనియారిటీ పెరుగుతున్నా పదోన్నతులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో తక్షణమే ఆదేశాలు ఇచ్చి తమకు పదోన్నతులు కల్పించి సంపూర్ణ న్యాయం చేయాలని ఏఈఓ అసోసియేషన్ సంఘం విజ్ఞప్తి చేసింది. డిప్లొమా నుంచి ఇన్ సర్వీస్ చేసినటువంటి ఏఈఓస్కి, అట్లాగే గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి, డైరెక్ట్ బీఎస్సీస్ ఎక్కినటువంటి ఏఈఓస్కి కోటా అనేది పెడితే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది రాకుండా పోతుందని చెప్పి సార్ కూడా దాని మీద ఫైల్ రన్ చేయడం జరిగింది. మూటల కట్టలు తీసుకొని ఒక సైడ్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మేము ప్రజాముఖంగా వినయపూర్వకంగా కోరుతున్నాము. సీనియారిటీ అనేది ఒక దగ్గర 6 అయి ఉండాలి, లేకపోతే ముందు పోవాలి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది మా దగ్గర ఏం జరుగుతుందంటే మేము డైరెక్ట్ బీఎస్సీ ఏజ్ ఎక్కిన వాళ్ళే ప్రతి సంవత్సరం 20 మంది వెనకపోతున్నాం. ఏదైతే 50-50 రేషియోలో ఎక్కినాము అదే రేషియో ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి. జీవితాంతం మేము ఏఈఓ తోటి రిటైర్డ్ కావాలి. ఇదే తమాషాలో మాకు ప్రమోషన్లు కల్పించండి. ప్రమోషన్లు కల్పించే వరకు మేము పట్టు విడవము. దయచేసి దీన్ని ఆలోచించి ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి ప్రమోషన్లో కోటా కల్పించాలని కోరుతున్నాం. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో అధికారులు చర్యలు చేపట్టారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాన్స్జెండర్లకు రన్నింగ్, జంపింగ్, ఇతర పోటీలు నిర్వహించారు. ఆ ఈవెంట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభించారు.
అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రాఫిక్పై శిక్షణ ఇచ్చి విధుల్లో ఉంచనున్నారు. రాష్ట్రంలో 3,000 మందికి పైగా ట్రాన్స్జెండర్లుంటే అందులో హైదరాబాద్లో 1,000 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఆసక్తి గల వారిని గుర్తించి నియమించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమిస్తారు. అర్హులైన వారిని ఎంపిక చేసి 10 రోజుల పాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వారికి ప్రత్యేక యూనిఫామ్ సహా ప్రతి నెలా నిర్దేశిత స్టైఫండ్ ఇవ్వనున్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై జలగలంచవాగు సమీపంలో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. హనుమకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఏటూరు నాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీని ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జలగలంచ వాగు వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో పస్రా మేడారం తాడ్వాయి మీదుగా ఏటూరు నాగారం వైపు వాహనాలను మళ్లించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులను మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. మట్టపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడగా వారి కారును సొంత అవసరాలకు వినియోగించుకున్నాడు. కారును తిరిగి ఇవ్వకుండా ఎస్ఐ ఇబ్బందులు పెడుతున్నాడని సదరు వ్యక్తి జిల్లా ఎస్పీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామాంజనేయులపై అధికారులు విచారణ చేపట్టగా అతని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐపై అవినీతి ఆరోపణలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అలాగే ఒక మహిళను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. గతంలో సూర్యాపేట జిల్లా అనంతగిరి, నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ సస్పెండ్ అయ్యాడని చెప్పారు. అప్పుడు కూడా అవినీతి ఆరోపణల వల్ల సస్పెండ్ అయినట్టు వెల్లడించారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎంగా ఫడ్నవీస్, శివసేన నేత ఏక్నాథ్ సింధే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై వెళ్లనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు చేశారు. అనంతరం ముంబైలోని విధాన్ భవన్లో నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత మహాయుతి నేతలు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ఫడ్నవీస్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. గర్భస్రావం వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక క్షోభను పరిగణలోకి తీసుకోకుండా పనితీరు సరిగా లేదంటూ మహిళా జడ్జిని మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పురుషులకు ఋతుక్రమం ఉంటే సంతానాన్ని కనడంలో మహిళలు పడే ఇబ్బందులేమిటో తెలుస్తుందని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సివిల్ జడ్జీల తొలగింపునకు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ మధ్యప్రదేశ్లో 6 మహిళా జడ్జీలను తొలగించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు 2023 నవంబర్ 11న సుమోటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టుతో పాటు తొలగింపునకు గురైన మహిళా జడ్జీలకు నోటీసులు ఇవ్వగా 4 జడ్జీలను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు 1న నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ అయిన జడ్జి అదితి శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉందంటూ సుప్రీంకోర్టుకు నివేదించింది. 2022లో ఆమె వద్ద 1500 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టు నోటీసుతో పిటిషన్ దాఖలు చేసిన అదితి శర్మ తన పనితీరును మదింపు చేసేటప్పుడు మాతృత్వ సెలవులో ఉన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదని తెలిపారు.